శ్రీవారి హుండీ అంటే అది భక్తుల అపారమైన విశ్వాసానికి, కృతజ్ఞతకు, సంపదకు, కోరికలను తీర్చే శక్తికి ప్రతీక. ఇది కేవలం డబ్బు పెట్టే పాత్ర కాదు. దైవానికి తమ మొక్కులు తీర్చుకోవడానికి, ధర్మం చెయ్యటానికి భక్తులు సమర్పించే పవిత్రమైన కానుకలను స్వీకరించే శ్రీవారి కొప్పెర లేదా పవిత్ర పాత్ర. దీని ద్వారా తిరుమల ఆలయం ప్రపంచంలోని అతిపెద్ద ఆదాయం కలిగిన ప్రార్థనా స్థలాల్లో ఒకటిగా నిలిచింది. అది స్వామివారి సంపదకు, మహిమకు నిదర్శనమని భక్తుల నమ్మకం. భక్తులు తమ కష్టాలు తీరాలని, కోరికలు నెరవేరాలని స్వామివారికి మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీర్చుకోవడానికి నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను హుండీలో వేస్తారు. ఈ చక్ర స్థాపన వల్ల, కుబేరుడి నుంచి స్వామివారు పొందిన సంపద వల్ల, స్వామివారి మహిమ వల్ల హుండీ నిత్యం కలకలలాడుతుందని భక్తుల నమ్మకం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం స్వామిని దర్శించుకునే భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. ఆనంద నిలయంలోనే, స్వామివారి సమీపంలోనే ఈ హుండీ ఏర్పాటు చేశారు. నగదు, బంగారం, వస్తు రూపంలో కూడా ముడుపులు కట్టి హుండీలో స్వామివారికి భక్తితో సమర్పిస్తారు. అలాంటి శ్రీవారి హుండీ పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. శ్రీవారి హుండీని భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యానించారంటూ ఇప్పుడు హిందూ ధార్మిక సంఘాలతో పాటు టీడీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి చోరీ కేసులో కుట్ర కోణం దాగుందని, దీని వెనుక నాటి వైసీపీ పెద్దలు ఉన్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పరకామణి చోరీ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు నాటి ఈవో ధర్మారెడ్డిని కూడా సిఐడి అధికారులు విచారించారు. ఈ కేసులో ఫిర్యాదుదారు సిఐ సతీష్ కుమార్ హత్య మరింత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. శ్రీవారి హుండీ అంటే అంత లోకువా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. అహంకారంతో మాట్లాడితే ఏ దేవుడు కూడా క్షమించడని గుర్తుంచుకోవాలన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని, పరకామణి చోరీ కేసు విషయంలో అహంకారంతో మాట్లాడిన తీరును హిందూ సమాజం క్షమించదన్నారు. పవిత్రమైన శ్రీవారి హుండీలో చేయి పెట్టినా తప్పు లేదన్నట్టుగా జగన్ మాట్లాడుతున్నారన్నారు. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. ఈ రోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కేస్తూ చిన్న చోరీ 9 నోట్లు, చిన్న చోరీ 9 నోట్లు, చిన్న చోరీ 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తారని, కానీ శ్రీవారినే జగన్ నిలువు దోపిడీ చేసే రకమన్నారు. సీఎంగా ఉన్నప్పుడు శ్రీవారి విషయంలో నువ్వు అనేక పాపాలు చేశారని, అందుకే 11 సీట్లకు పరిమితం చేశారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీవారి హుండీ నుంచి రూపాయి తీసినా పాపమే, అలాంటిది పరకామణి చోరీ ఏదో చిన్న చోరీ అంటావా అని నిలదీశారు. శ్రీవారి హుండీ విషయంలో జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.